మీరు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను, ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. మీరు చనిపోయిన కొన్ని గంటల తర్వాత, అంటే అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఏడుపులు ఆపేస్తారు, భోజనం ఏర్పాట్లు చూస్తారు, పిల్లలు ఆడుకోవటం మొదలు పెడతారు, ఇంకొంతమంది టీలు ఛాయలు తాగడానికి బయటకు వెళ్తారు, ఇంకొంతమంది బంధువులు టూర్లు ప్లాన్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది పెట్టిన భోజనాల్లో ఉప్పు ఎక్కువైందనో కారం ఎక్కువైందని చర్చించుకుంటూ ఉంటారు, ఇంకొంతమంది భోజనం ఏర్పాట్లో ఏదో లోపు జరిగిందని చెప్పేసి దాని గురించి, అంటే ఖర్చు గురించి ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత మెల్లగా ఎట్టు జనం అటు వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత నీ ఫోన్కి మెసేజ్ వస్తుంది, నువ్వు వర్క్ చేసే పని చోట కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ మెసేజ్ వస్తుంది. మెసేజ్కి రిప్లై రాకపోతే పలానా జరిగిందని చెప్తే నీ ప్లేస్లో ఇంకొకరు నియమిస్తూ ఉంటారు. ఇంకా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నువ్వు పెట్టినటువంటి లాస్ట్ పోస్ట్ని ఒక్కసారి చూస్తారు. మీ పిల్లలు సెలవులు ముగించుకొని వాళ్ళ లైఫ్ కెరీర్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. మీ లైఫ్ పార్ట్నరు మీరు లేని తర్వాత జీవితాన్ని శేష జీవితాన్ని ఎలా గడపాలా అని కొంచెం ఆలోచన స్టార్ట్ చేస్తుంది. అలాగే పండగలు, పబ్బాలు, మూవీ టైలర్స్, రాజకీయాలు, పాలిటిక్స్ అన్నీ యథావిధిగా నడుస్తూ ఉంటాయి. అలాగే పువ్వులు వికసిస్తూ ఉంటాయి, కాలాలు మారిపోతూ ఉంటాయి, అన్నీ